హలో, వెల్కమ్ టు పబ్లిక్ సర్వీస్ అకాడమీ. సో ఎఫ్బీఓ మనం కంటెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం చాప్టర్ వైజ్గా. ఎఫ్బీఓలో ఉన్నటువంటి జనరల్ సైన్స్కి సంబంధించి మాక్ టెస్ట్ సిరీస్ కూడా, ఫుల్ టెస్ట్ సిరీస్, గ్రాండ్ టెస్ట్ సిరీస్ కూడా నడుస్తున్నాయి మన ఛానల్లో. ఒకసారి కావాల్సిన వాళ్ళు అందులో నెంబర్స్ ఉంటే కాల్ చేయొచ్చు. సో ఇక్కడ 8th చాప్టర్ వచ్చేసరికి ఇథనో బోటనీ, జనరల్ సైన్స్లో లాస్ట్ చాప్టర్ ఇథనో బోటనీ. ఎందుకంటే ఇథనాల్ అంటే మానవులకు సంబంధించినటువంటి, అండ్ బోటనీ అంటే మొక్కలకు సంబంధించినటువంటి. సో మానవ వృక్ష శాస్త్రం, ఎందుకంటే ఆంథ్రోపాలజీ అంటాం కదా, మానవ శాస్త్రం అనే విధంగా ఇది కూడా వచ్చింది. ఇథనో బోటనీ అంటే ప్లాంట్స్ ఏ విధంగా యూజ్ అవుతున్నాయి, ట్రైబల్ పీపుల్ కానివ్వండి, లేకపోతే ప్రిమిటివ్ పీపుల్ కానివ్వండి, లేకపోతే ఓన్లీ ఫారెస్ట్ బేస్ అక్కడ ఉండి నివాసం సాగించే వాళ్ళకి ఈ మొక్కలు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే దాని గురించి ఇథనో బోటనీ అనే చాప్టర్ పెట్టడం జరిగింది. సో దీంట్లోకి వచ్చేసరికి ద స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ విచ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ పీపుల్ అండ్ ప్రిమిటివ్ సొసైటీ. ఎవరు చెప్పారు అంటే తత్వవేత్తల గురించి కూడా ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి ఆర్ట్స్ వాళ్ళు, సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ కొంచెం ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్యూర్ మ్యాథ్స్ ఉంది కాబట్టి ఇక్కడ సైన్స్లోనే వీళ్ళు క్యాచ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఒకసారి నోట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇథనో బోటనీ ఇస్ ద పార్ట్ ఆఫ్ ఇథనో ఇకాలజీ విచ్ కన్సర్న్ విత్ ద ప్లాంట్స్. ఎవరు చెప్పారంటే మార్టిన్ చెప్పారు. సో ఈ విధంగా ఇంపార్టెంట్ ఏంటంటే సింపుల్గా ఇథనో బోటనీ ఇస్ ద స్టడీ ఆఫ్ కాంటెక్చువలైజ్డ్ ప్లాంట్ యూజ్. ఆల్కాన్ చెప్పారు. సో ఇక్కడ ప్లాంట్ అండ్ పీపుల్, ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్లాంట్ అండ్ పీపుల్, దీన్నే మనం ఇథనో బోటనీ అని చదువుతూ ఉంటాం. ద స్టడీ ఆఫ్ పీపుల్ ఇథనో అంటే. సో ఈ విధంగా రిలేషన్షిప్ యూజ్ఫుల్ ఫర్ బోత్, ప్లాంట్ కి మనుషులకి ఇద్దరికి యూజ్ ఉన్నప్పుడు దాన్ని ప్లస్ ప్లస్ అని, మైనస్ మైనస్ అని, అంటే సింబియోటిక్ రిలేషన్షిప్ చూపించినట్టు చూపిస్తూ ఉంటాం. సో దీంట్లో ఇథనో ఫార్మకాలజీ, ఇథనో మెడిసిన్. సో ఈ విధంగా ఇన్ని రకాల స్ట్రీమ్స్ ఉన్నాయి. లిస్ట్ ఆఫ్ ప్లాంట్స్ యూజ్ఫుల్ ఇన్ ద ట్రైబల్ అండ్ రూరల్ అండ్ అదర్ ఎన్వైరన్మెంటల్. సో ఇన్హాబిటెడ్ బై అబోరియల్ పీపుల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి దాన్ని చెప్పడానికి ఇక్కడ ప్రయత్నించారు. ఇది ఎగ్జామ్లో ఎస్ఐ కానీ కానిస్టేబుల్లో కూడా మనకున్నాయి ఇక్కడ సైంటిఫిక్ నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రైబల్ పీపుల్ కానివ్వండి, లేకపోతే నియర్ బై ఫారెస్ట్ లివింగ్ పీపుల్ కానీ, పుట్టుగొడుగులు, మష్రూమ్స్ గురించి, అక్కడ వైల్డ్ మష్రూమ్స్ కూడా ఉంటాయి. లేకపోతే మొక్కల యొక్క వేళ్ళు, హెర్బల్ ఇవి అమ్ముతూ ఉంటారు కదా, సో వాటికి సంబంధించి. ఇక్కడ చూసేసరికి ఆస్పిరిన్ దేని నుంచి వస్తుంది, ఎనాలిసిక్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా యూజ్ అవుతుంది. సో ప్లాంట్ దేని నుంచి వస్తుంది. తర్వాత యూజినాల్ దేని నుంచి వస్తుంది, పళ్ళ నొప్పికి యూజ్ చేస్తారు ఇది. తర్వాత టాక్సల్, ఇదంటే మొక్క అండ్ దాన్ని నుంచి వచ్చే పదార్థం అండ్ దాని యొక్క సైంటిఫిక్ నేమ్. ఇది ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు, అంతకుముందు లేనప్పుడు కూడా. సో ఇప్పుడు ఎగ్జామ్లో క్లియర్గా ఉన్నప్పుడు సిలబస్లో డెఫినెట్గా అడిగే ఛాన్స్ ఉంది.